మన దాహం ఎలా తీర్చబడుతుంది? ఒక మనిషికి ఉన్నటువంటి దాహం ఎలా తీర్చబడుతుంది? యేసయ్య ఏ నీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. నువ్వు తినే తిండిని బట్టి కాదు నువ్వు బతికేది, నువ్వు తినే తిండిని బట్టి కాదు, నువ్వు తాగే నీళ్ళని బట్టి కాదు నువ్వు బతికేది, నువ్వు వినే మాటను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. వినటం వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాట వలన. సో కాబట్టి మనం దేనిని బట్టి బ్రతుకుతాం? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటుంది దేవుని లేఖనం. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంట? విశ్వాసము ద్వారా బ్రతుకుతాడు. కాబట్టి నీవు దేని ద్వారా బ్రతుకుతావు? విశ్వాసం ద్వారా, దేవుని మాట ద్వారా బ్రతుకుతావు. మనల్ని బ్రతికించే మాట దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏంటిదంట? మనల్ని బ్రతికించేది, మనల్ని బాగు చేసేది. ఆయన వాక్కును పంపించి వారిని బాగు చేసాను అంటాడు. సో కాబట్టి మనల్ని బ్రతికించే మాట, మన దాహము తీర్చే మాట. అందుకని సమరయ స్త్రీ దాహం తీర్చబడి వెళ్ళిందా అక్కడి నుంచి? లేకపోతే మన దాహము ఎలా తీరుస్తుంది? మన ఆత్మ దాహం